ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. మనిషి ఎప్పుడు తన బాధలు, కష్టాలు, సమస్యలు దేవుడు తీర్చాలని ప్రార్థన చేస్తారు. అందుకే వారికి దేవుడు కావాలి. తన పాపపు స్వభావం మార్చమని, పాపము నుండి విడిపించమని ఘోషించేవారు ఎంతమంది ఆలోచించండి. ఏదో పెను ప్రమాదం కలిగి పాపమునకు శిక్ష అనుభవించవలసి వస్తేనే అప్పుడు ప్రార్థన చేస్తారు. వారికి అప్పుడు పాపము యొక్క దారుణమైన ఫలితం అర్థమవుతుంది. అయితే దేవునికి అవసరమైన వారు ఎవరనగా ఎల్లప్పుడూ ఇరుకు మార్గంలో నడుస్తూ రక్షింపబడిన వారు తమ ప్రజల రక్షణ కోసం విలపిస్తూ సువార్త ప్రకటన కోసం తెగించి దేవుని కార్యముల యందు ఆసక్తి గల వారి కోసం వెతుకుచున్నారు. వారే దేవునికి అవసరం. దేవునికి మనకు తండ్రి బిడ్డల అనుబంధం. తండ్రి తన బిడ్డల క్షేమం కోసం ఏమైనా ఎంతైనా చేస్తాడు. అలాగే పరలోకపు తండ్రి తన బిడ్డల కోసం తన కుమారుని బలి ఇచ్చి ఆయన విలువైన రక్తం ద్వారా మనల్ని క్షమించి దత్తత చేసుకున్నారు. ప్రేమించే బిడ్డలు తల్లిదండ్రుల క్షేమం చూస్తారు. వారి భారాలు, బాధ్యతలు పంచుకుంటారు. వారి ఆవేదన అర్థం చేసుకుంటారు. అలాగే ఖచ్చితంగా దేవుని ప్రేమించేవారు దేవుని భారం అర్థం చేసుకొని ఆయన మీద ఆధారపడి ఎవరునూ నశించిపోకూడదు అనే ఆవేదనతో ప్రార్థిస్తూ దేవుడు ఇచ్చే మనశ్శాంతిని, సువార్తను ప్రేమగా ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. మన పరిశుద్ధతకు దేవుడే ఆధారం. పరిశుద్ధత కాపాడుకోవడానికి కూడా ఆయనే ఆధారం. మన మనుగడకు, ఆత్మీయ జీవితమునకు, ఎదుగుదలకు, ఇరుకు మార్గంలో నడిపించుటకు ఆయనే ఆధారం. మనం జయించే శక్తికి ఆయనే ఆధారం. సాతానుపై విజయానికి, జయ జీవితానికి ఆయనే ఆధారం. మన క్షేమమునకు ఆయనే ఆధారం. ఇతరులను క్షమించి, ప్రేమించి మేలు చేయగలుగుటకు ఆయనే ఆధారం. మన అనుదిన జీవితానికి ఆయనే ఆధారం. మన నిత్యత్వానికి ఆయనే ఆధారం. కొందరు తమ అవసరతల కోసం దేవుని నమ్ముతారు. దేవుడు కూడా తన అవసరం కోసం అనగా సువార్త వ్యాప్తి కోసం మనలను నమ్ముతారు. వారు తమ అవసరములు, సమస్యలు, బాధలు తీరడం ముఖ్యమని ఎంచి దేవుని నమ్మి ప్రార్థన చేస్తారు. కానీ నిజ విశ్వాసి ప్రతి బాధ, సమస్యలలో వాక్యం నమ్మి ఇంకా విశ్వాసంలో బలపడుతూ దేవుని హత్తుకొని సమస్య తీరడం కంటే ఆ సమస్యలో దేవుని ప్రేమిస్తూ విధేయులై ఆయన నేర్పే పాఠాలు నేర్చుకుంటూ నమ్మకంగా వేచి ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో ఉంచునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.